రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న హైదరాబాద్లో బలవన్మరణానికి పాల్పడిన ప్రవీణ్ భార్య స్రవంతికి వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు పిల్లలను ప్రవీణ్ ఇంటి ఎదుటే గొయ్యి తీసి ఖననం చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకున్న ఇంటి ఎదుటే ఖననం చేశారు స్రవంతి బంధువులు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి బోడమాణిక్యం తండాలో ఉన్నారు పోలీసులు. అయితే ఖననానికి ముందు పోలీసులపై ప్రవీణ్ కుటుంబ సభ్యులు కారం చల్లారు. ఏ క్షణమైనా పిల్లల మృతదేహాలను ప్రవీణ్ కుటుంబ సభ్యులు బయటకు తీసే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న హైదరాబాద్లో బలవన్మరణానికి పాల్పడిన ప్రవీణ్ భార్య స్రవంతికి వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఇద్దరు పిల్లలను ప్రవీణ్ ఇంటి ఎదుట గొయ్యి తీసి ఖననం చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకున్న ఇంటి ఎదుటే ఖననం చేశారు స్రవంతి బంధువులు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి బోడమాణిక్యం తండాలోనే ఉన్నారు పోలీసులు. అయితే ఖననానికి ముందు పోలీసులపై ప్రవీణ్ కుటుంబ సభ్యులు కారం చల్లారు. ఏ క్షణానైనా పిల్లల మృతదేహాలను ప్రవీణ్ కుటుంబ సభ్యులు బయటకు తీసే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతుంది. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, గత 2 రోజులుగా వరంగల్ జిల్లా చంద్రబాబుపేట మండలం బోడమాణిక్య తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడినటువంటి ప్రవీణ్ భార్య స్రవంతికి వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు పిల్లల మృతదేహాలను ప్రవీణ్ ఇంటి ముందు గొయ్యి తీసి స్రవంతి బంధువులు ఖననం చేసినటువంటి పరిస్థితి కనబోతుంది. 2 రోజులు కూడా ప్రవీణ్ ఇంటికి స్రవంతి కుటుంబ సభ్యులు నిప్పుపెట్టడం కావచ్చు, ఆ ఇంటిపై దాడి చేసినటువంటి ఘటనలు చూస్తే మళ్ళీ నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ప్రవీణ్ ఇంటి ముందే అంత్యక్రియలు చేసేందుకు స్రవంతి కుటుంబ సభ్యులు భీష్మించుని కూర్చున్నటువంటి పరిస్థితి కనబోతుంది. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించి నిన్నటి నుంచి కూడా బోడమాణిక్యం తండాలోనే భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తారు. ఎందుకంటే ఇటు స్రవంతి కుటుంబ సభ్యులకు కావచ్చు, ప్రవీణ్ కుటుంబ సభ్యులకు గొడవ ఘర్షణ వాతావరణం తలెత్తేటువంటి నేపథ్యంలో సర్ది చెప్పేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారు. నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నప్పటికీ కూడా పిల్లల మృతదేహాలను ప్రవీణ్ కుటుంబ సభ్యుల ముందే వారి ఇంటి ముందు గొయ్యి తీసి ఖననం చేసినటువంటి పరిస్థితి కనబోతుంది. నిన్న నుంచి కూడా ఇటు ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి వారు వాగ్వాదం కావచ్చు, ఘర్షణకు దిగినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. ఇటువైపు పోలీసులు సర్ది చెప్పి వారిని ఇరువురిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసుల కళ్ళల్లో కారం చల్లి ఇద్దరు చిన్నపిల్లల మృతదేహాలను ఇంటి ముందే బొంద పెట్టినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏ క్షణమైనా కూడా మళ్ళీ ప్రవీణ్ కుటుంబ సభ్యులు చిన్నపిల్లల మృతదేహాలను బయటికి తీసి ఛాన్స్ ఉన్నట్టుగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రవీణ్ కారణంగానే, ప్రవీణ్ వేధింపుల కారణంగానే స్రవంతి పిల్లలు చనిపోయారు. తప్పకుండా న్యాయం జరగాలి, న్యాయం జరిగే విధం వరకు కూడా మేము ఇట్లానే ఆందోళన కొనసాగిస్తామంటూ స్రవంతి కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిన్న హైదరాబాద్ లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఇటు స్రవంతి ఇద్దరు పిల్లల మృతదేహాలు తండాకు చేరుకున్న తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అక్కడ స్రవంతి బంధువులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ప్రవీణ్ ఇంటి ముందే గొయ్యి తీసిన నేపథ్యంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ప్రవీణ్ బంధువులు అడుగుతున్నటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనబోతుంది. ఫోటోల వీడియోలతో స్రవంతిని ప్రవీణ్ వేధించినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. తల్లి ఇద్దరు కుమార్తెల మృతి కేసులో కొత్త విషయాలు బయటకు వస్తాయి. రెండో భార్యతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను, వీడియోలను స్రవంతికి చూపించి మానసిక క్షోభకు గురయ్యేలా దారుణంగా ప్రవీణ్ ప్రవర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అది చాలా అన్నట్టుగా ఇంటికి వచ్చి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మృగంలా కొట్టేటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పినటువంటి పరిస్థితులు. ఇంకా తండాలో మాత్రం పోలీసులు మోహరించారు. ఇటు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు, స్రవంతి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగినటువంటి పరిస్థితి. కానీ ఏ క్షణమైనా కూడా ఈ ఇంటి ముందు ఖననం చేసినటువంటి పిల్లల మృతదేహాలను ప్రవీణ్ కుటుంబ సభ్యులు, బంధువులు తీసేటువంటి ప్రయత్నాలను అయితే కొనసాగించినట్టుగా తెలుస్తా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.